నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగినుంది. మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. ఇక మళ్లీ కస్టడీ కోరనున్నారు ఈడీ అధికారులు. కవితను 7 రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఇక శనివారం మధ్యాహ్నం 12 గంటలతో కస్టడీ గడువు ముగుస్తుంది. ఇక కవిత నుంచి మరింత కీలక సమాచారం రాబట్టిందుకు గాను ఆమెను కస్టడీకి మరో వారం రోజులు పొడిగించాలని కోర్టును ఈడీ కోరనున్నట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వైపు తాజాగా లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా కస్టడీకి అప్పగించినందున ఆయన్ను అలాగే కవితను కలిపి విచారించాలని ఈడీ భావిస్తున్నట్లుగా సమాచారం. ఇక కవిత కస్టడీని కోర్టు పొడిగిస్తే వీరిద్దరిని కలిపి విచారించేందుకు అవకాశం ఉంటుంది. నేటితో ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ ముగినుంది. మధ్యాహ్నం కవితను కోర్టులో హాజరుపరచనున్నారు ఈడీ అధికారులు. మరొక వారం రోజులు ఈడీ అధికారులు కస్టడీ కోరనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి కవిత కస్టడీ ఏదైతే ఉందో ఆ కస్టడీ ఈ రోజు ముగిసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కవితను మళ్ళీ తమ కస్టడీకి అడిగే అవకాశాలు అయితే లేకపోలేదు. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సౌత్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టిన తర్వాత మరొకసారి విచారించాలి. ఇప్పుడు ఎందుకంటే ఈ కేజ్రీవాల్ ని కూడా అరెస్ట్ చేసిన నేపథ్యంలోనే ఇంకా ఈ కేసులకు సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు జరగాలి. అండ్ మోరోవర్ కేసులో కవిత తమకు సహకరించలేదని చెబుతూనే తమకు మరొక కొన్ని రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది. సో ఈ రోజు మధ్యాహ్నం సౌత్ అవెన్యూ కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత ఈడీ అధికారులు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు అనేది అయితే చాలా కీలకంగా మారింది. ఈ కేసులో లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే కవిత కేజ్రీవాల్ అరెస్ట్ అయిన నేపథ్యంలోనే రానున్న రోజుల్లో మరికొంతమందిని అరెస్ట్ చేసి వాళ్ళందరినీ కూడా ఎదురెదురుగా కూర్చోబెట్టి డైరెక్ట్ గా ఇంట్రాగేషన్ చేయబోతున్నట్టుగా సమాచారం. ఏది ఏమైనప్పటికీ మొత్తానికి కవిత కస్టడీ ముగిసిన తర్వాత ఈడీ అధికారులు మరి కొన్ని రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వమని అడిగే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ మధు.